హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడండి మీ ముందుకి రెండు సబూపర్లు ఇంక్లోజరు అండ్ సబూపర్ ఫిట్టింగ్ తోటి రెండు సబూపర్లు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి ఇవి రెండు దిక్కుల నుంచి అండి, అంటే రెండు చోట్ల నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఒకే వీడియో చేస్తున్నానండి. ఒక వీడియో చేయడం కారణం ఏంటంటే ఆల్రెడీ ఇది స్పీకర్ ఫిట్ చేయడం జరిగింది, అంటే ఇందులో సబూపర్ ఫిట్ చేయడం జరిగింది. లోపల ఎలా ఉంది ఏంటన్నది మీకు తెలియాలి అంటే పక్కన ఈ ఎంటీ ఎంక్లోజర్ చూస్తే మీకు అర్థమవుతుందండి. అందువల్ల మనకు రెండు కలిసి ఒకటే వీడియో చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఇది ఎంటీ ఎంక్లోజర్ వచ్చండి తెలంగాణ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అలాగే మనకు ఇన్బుల్ట్ సబూపర్ బాక్స్ తోటి మన ఆంధ్ర నుంచే ఆర్డర్ అండి. అయితే ఇద్దరు కూడా ఒకేసారి వేరే వేరే థ్యాంక్స్ అన్న నన్ను గుర్తించి ఇంత దూరం ఆర్డర్ ఇచ్చినందుకు. అయితే మనకు ఇవి ఎట్లా చేశాను ఏంటి, ఈ ఎంత ఫ్రీక్వెన్సీకి సపోర్ట్ చేసేలా తయారు చేశాను బాక్స్లని మీకు వివరించే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ముందుగా మీరు చూసే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. ఈ ఈ సబూపర్ కోసం చెప్తున్నానండి. ఈ సబూపర్ కాదు, ఈ సబూపర్ వచ్చండి మనకు ఆంధ్ర నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే అతను క్యాపిటల్ సబూపర్ ఫస్ట్ మాట్లాడుకున్నామండి. స్టాక్ ఎక్కడ అవైలబుల్ లేకపోవడం వల్ల వేరేది ఏమైనా నువ్వు సజెస్ట్ చేస్తానంటే సజెస్ట్ చేయన్నా, మీరు ఏది చెప్తే అది తెప్పిస్తానంటే వరల్టెక్ బాగుందట కదన్నా, వరల్టెక్లో తెప్పించాను. అయితే వరల్టెక్లో రెండు రకాలు ఉన్నాయండి. ఎల్లో పేపర్ కోన్ ఉందండి, బ్లాక్ పేపర్ కోన్ ఉంది. అయితే ఈ పేపర్ కోన్ వచ్చిన మనకు ఇన్ఫినిటీ సబూపర్లో ఇలాంటి పేపర్ కోన్ చూస్తాం. దాన్ని బేసిక్స్ వేసుకొని సేమ్ ఇన్ఫినిటీ పేపర్ కోన్ టైప్లో మనకి ఇది వేయడం జరిగిందండి. కంప్లీట్గా ఇది మనకు చుట్టూరు రబ్బర్ పౌంతో వస్తుందండి. కంప్లీట్గా రబ్బర్ పౌంతో వస్తుంది. ఇది వచ్చండి మనకు సెంటర్లో ప్లాస్టిక్ టైప్లో ఉంటుందండి. కొంచెం హార్డ్గా ఉంటుంది. మనకు తడిసిన ఇలాంటివన్నీ అంటే కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ సబూపర్ వచ్చండి మనకు 300 to 400 మధ్యలో వస్తుందండి. పీక్ పవర్ వచ్చండి 2200 వాట్ పీక్ పవర్ అండి. ఇది మనకు 12 ఇంచ్లో ఈ డ్రైవ్ తీసుకోవడం జరిగిందండి. అలాగే ఈ ఇంక్లోజర్ రెండు ఒకటే సేమ్ కొలతలండి. ఎక్కడ ఏం కొలతలు ఏం మారలేదండి. రెండు కూడా ఒకటే కొలతలు ఇవ్వడం జరిగింది. అయితే హైట్ వచ్చండి ఇది 18.5 హైట్ పెట్టాను, వెడల్పు వచ్చి 15 పెట్టాను, లోతు వచ్చండి 21.5 పెట్టానండి. చాలా జనం కొంతమంది 24 పెట్టుకుంటున్నారు ఇదేనా. అప్పుడు మీరు ఇచ్చే ఫ్రీక్వెన్సీనండి. అంటే నేనైతే ఒక సిస్టమ్ మీద ఇంత ఫ్రీక్వెన్సీ ఇవన్నీ తీసుకొని ఆ సిస్టమ్ మనకి ఏ లెక్కలు చెప్తుందో ఆ సైజ్ పీసులు మాత్రం నేను కట్ చేసుకుంటున్నానండి. ఇండివిజువల్గా ఇది ఈ సబూపర్ వేస్తాం, ఈ సబూపర్కి ఈ ఇంక్లోజర్ పెట్టేసుకుందామని సిస్టమ్ కాదండి. జేబిఎల్ అయితే హైట్ అని పెరుగుద్దండి, లేదంటే ఎడల్పు అని పెరుగుద్ది, లేదంటే డెప్త్ అని పెరుగుద్ది, లేదంటే ఓవరాల్గా సైజులని తగ్గుద్ది. అంటే దానికి జేబిఎల్ సబూపర్ ఉంది 1325 ఎడ్జస్ట్ నుంచి, అంటే 35 ఎడ్జస్ట్. 25 అంటారు కానీ 25 తీసుకునే బోర్డులు లేవు. అలాగే 35 ఎడ్జస్ట్ దాటి ఎక్కువ ఇచ్చే బోర్డులు కూడా తక్కువ. మనకేంటంటే ఏదైనా 35 ఎడ్జస్ట్ నుంచి ఇచ్చే బోర్డులు, అలాగే మన సబూపర్లు కూడా అలాగే వస్తాయి. కానీ ఇవి వచ్చేది నేను 30 ఎడ్జస్ట్కి తయారు చేయడం జరిగిందండి. ఈ బాక్సులు రెండు బాక్సులు కూడా. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి, కంప్లీట్గా పొమ్ము వేయడం జరిగింది, ఎల్పోరెడ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఏంటంటే అతను కంప్లీట్గా నాకు పంచ్ బేస్ కావాలన్నారండి. రెండు కూడా సేమ్ టు సేమ్ పంచ్ బేస్ల కోసమే తయారు చేయడం జరిగిందండి. స్మూత్ అంటే దానికి అంటే స్మూత్ అంటే ఏం కాదండి, మీకు ఒక మాటలో చెప్తానండి. స్మూత్ బేస్ అన్నది మనకు ఇన్నసొంపుగా ఉంటుందండి, కొంచెం బేస్ తక్కువ అనిపిస్తుంది. పంచ్ బేస్ అన్నది ఏంటంటే మనకు బేస్ ఎక్కువ అనిపిస్తుంది, పెద్ద రూమ్ అయినా సరిపెట్టగలదు. స్మూత్ బేస్ ఇంక్లోజర్కి వెళ్ళేటప్పటికి పెద్ద రూమ్ అయితే సరిపెట్టదు. నేను కొంచెం అటుకు ఇటు అంటే 12x14, 12x15, ఏదో 15 ఇంచులు ప్లస్ 12-10 ఈ రూమ్కి అయితే మాత్రం స్మూత్ బేసు సరిపెట్టగలదండి. ఎవరైనా నువ్వు ఇన్ని అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇవన్నీ నీకు ఎలా తెలుసు అది అంటారు. నేను కంపల్సరీగా ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఒక ఇంక్లూజర్ తయారు చేయడం అంటే ఆసమాసాలు కాదండి. మనం అట్లా ఒక సబూపర్ బేసిక్ చేసుకొని అది మనం తయారు చేసుకోవాలండి. ఇంకా ఉంటానండి. ఈ వీడియో ఎలాగుంది ఏంటన్నది మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీరు
ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా సబూపర్లు కానీ 5.1 స్పీకర్ ప్యాకేజీలు కానీ అలాగే 5.1 యాంప్లిఫైర్లు కానీ వగైరా మనకి డాల్బీ డిటిఎస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అంత దొరుకుతుందండి. అలాగే సబూపర్లు కానీ ఇంక్లోజర్లు కానీ ప్రతి ఒక్కటి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తయారు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ల కోసం వెయిట్ చేస్తుంటానండి. ఇక ఉంటానండి. జై హింద్.